ఇప్పుడు సనాతన ధర్మంలో వాట్ ఇస్ ద మెయిన్ పాయింట్ అంటే అహింస పరమో ధర్మ. మన సనాతన ధర్మభూమి భారతదేశంలో అహింస పరమో ధర్మ అంటే కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఇది నాట్ జస్ట్ బ్రాహ్మణ కమ్యూనిటీ ఫాలోడ్. ఒరిజినల్లీ ఆల్ ద ఫోర్ వర్ణాస్ followed this principle forever, actually, for a long, long time. భగవద్గీత ఫస్ట్ లార్డ్ శ్రీకృష్ణ సన్ గాడ్ వివశ్వాన్కి చెప్పారు. బట్ బికాస్ ఆఫ్ ద తామసిక్ అండ్ రాజసిక్ మోడ్స్ ఇంప్యూరిటీస్ స్టార్టెడ్ కమింగ్ అప్. అందువల్ల దట్ పరంపర వాస్ బ్రోకన్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఎండింగ్. నో, భగవద్గీత is forever. So Lord Sri Arjuna continued that now from Dwapara Yuga. Now still Bhagavad Gita is continuing. What we should understand is our Sanatana Dharma will be in danger if we start following other dharmas. లైక్ తామసిక్గా ఉన్న యానిమల్ స్లాటర్ అన్నీ మనం ఫాలో అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అరేబియన్ మండీస్, ముగలాయ్ క్యూజిన్స్, ఇవన్నీ చాలా ప్రామినెన్స్కి వచ్చేసి మనం మెటీరియల్ వరల్డ్ హీరోస్ అందరూ అది ఫాలో అవుతూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దోస్ మెటీరియల్ హీరోస్. దట్ ఈస్ వెరీ వెరీ degrading. Actually, what we should do, men should surrender to Lord Sri Krishna through the Krishna consciousness parampara, and then people will progress. Really divine qualities vastayi andarlonu. Then there will be true progress and health, wealth, prosperity and liberation. Thank you. Hare Krishna.